49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ను గతంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో మాత్రమే ఈ యాప్ సేవలందించగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. వచ్చే యాసంగి సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్ను అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. రైతులకు అవసరమైన సమయంలో వెంటనే యూరియా అందించడంతో పాటు కొరతను నివారించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతులు క్యూ లైన్లను నిల్చుని యూరియా కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వారి సమయాన్ని ఆదా చేసేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇది అమల్లోకి తీసుకొస్తున్నామని, దీనివల్ల యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పేరుతో రైతులు ఇంటి వద్దనే మొబైల్ నుంచి యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు తమ సమీపంలోని డీలర్ల వద్ద యూరియా నిల్వలను తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా ముందుగా డీలర్లను ఎంచుకుని బుకింగ్ చేసుకోవచ్చు. తర్వాత నేరుగా డీలర్ వద్దకు వెళ్లి తమ పంటకు కావాల్సిన యూరియా తెచ్చుకోవచ్చు. దీనివల్ల షాపుల వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. తమ పంటకు ఎంత యూరియా అవసరం అవుతుందో అంత మాత్రమే అందిస్తారు. దీనివల్ల బ్లాక్ మార్కెట్ దందా, అధిక ధరలకు యూరియా విక్రయించడం వంటివి తగ్గుతాయి. ఈ యాప్ రాష్ట్రంలోని రైతులందరికీ బాగా ఉపయోగపడుతుంది. రైతుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా 14.29 లక్షల మంది రైతులు యూరియా బుక్ చేసుకున్నారు. వీళ్ళు దాదాపు 56.86 లక్షల యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. ఇందులో 51.47 లక్షల బస్తాలను రైతులకు సకాలంలో పంపిణీ చేశారు. రైతుల నుంచి ఈ యాప్కు అద్భుత స్పందన వస్తుందని, యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితులు కూడా తగ్గాయని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం వల్ల యూరియా కోసం భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవని ఆశిస్తున్నట్లు తెలిపారు.